హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీ వర్షం పడుతుంది. మరో 2 గంటల పాటు ఈ వర్షం కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే భారీ వర్షానికి పలు చోట్ల రోడ్లపైకి నీరు చేరింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే సమయం కావడంతో రోడ్లపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసింది జీహెచ్ఎంసీ. నాలాల దగ్గర అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీ వర్షం పడుతుంది. మరో 2 గంటల పాటు ఈ వర్షం కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే భారీ వర్షానికి పలు చోట్ల రోడ్లపైకి నీరు చేరింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే సమయం కావడంతో రోడ్లపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసింది జీహెచ్ఎంసీ. నాలాల దగ్గర అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్. సందీప్, హైదరాబాద్ నగరంలో చూస్తున్నాం గత 3 రోజుల నుంచి ఇవాళ కూడా కొద్దిసేపటి కిందటి నుంచి కూడా వర్షం గట్టిగా దంచుకొడుతుంది. శుక్రవారం సాయంత్రం నగరంలో పలు ప్రాంతాల్లో అంటే కొద్దిసేపటి కిందట మొదలైనటువంటి వర్షం ఇప్పటికే నిర్విరామంగా కురుస్తుంది. దీంతో అనేక ప్రాంతాలు కూడా నీట మునిగాయి. దాదాపు 2 గంటల నుంచి కురుస్తున్నటువంటి వర్షానికి ఇటు ఆఫీసుల నుంచి ఇళ్లలోకి బయలుదేరే సమయం కాబట్టి వరద కూడా రోడ్డు పైకి భారీగా చేరింది. ఫలితంగా కొన్ని జంక్షన్ లో కూడా భారీ ఎత్తున అయితే ట్రాఫిక్ జామ్ అయింది. ముఖ్యంగా మనం చూస్తున్నాం జూబ్లీ చెక్ పోస్ట్ అవ్వచ్చు, అలాగే హైటెక్ సిటీ, అలాగే గచ్చిబౌలి, ఖైరతాబాద్ జంక్షన్స్ లో అయితే చూస్తుంటే దాదాపు కిలోమీటర్ల మేరకు కూడా కొన్ని ప్లేసుల్లో అయితే వాహనాలు స్తంభించిపోయాయి. మరోపక్క వీకెండ్ కావడంతో ఊళ్ళలోకి వెళ్లేటువంటి వాళ్ళు కూడా ఎక్కడికక్కడ ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ కి సంబంధించినటువంటి వెహికల్స్ కానీ ఎక్కడికక్కడ వర్షం వల్ల మొత్తం స్తంభించిపోయింది. ముఖ్యంగా మనం చూస్తున్నాం సందీప్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్, కొండాపూర్, ఫిలిం నగర్, హైటెక్ సిటీ, కూకట్పల్లి, లింగంపల్లి, ఎర్రగడ్డ, సనత్, అమీర్పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్, మెహదీపట్నం, బహదూర్పల్లి, సూరారం, చింతల్, జీడిమెట్ల, షాపూర్ నగర్, గాజుల రామారం, ముఖ్యంగా ఇటు మనం ఇప్పుడు కొద్దిసేపటి కింద ఖైరతాబాద్ గణనాథుని చూసేందుకైతే దాదాపు నిన్నటి నుంచి చూస్తుంటే కూడా భక్తులు పోటెత్తుతున్నారు. కొద్దిసేపటి కిందటే ఇటు ఖైరతాబాద్ విఘ్నేశ్వరుని చూడడానికి చాలా మంది భక్తులు కూడా ఇటు పక్క రావడం, మరొక పక్క భారీ వర్షం ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ కి కూడా అంతరాయం కలిగింది. ఖైరతాబాద్ జంక్షనే కాకుండా ఖైరతాబాద్ సమీపంలో గల్లీల్లో కూడా భారీగా అంటే ఇటు భక్తుల సమూహం, మరో పక్క వెహికల్స్ కూడా ఎక్కువ జామ్ అయిపోవడంతో చాలా ఇబ్బంది పడుతున్నారు. మరొక పక్క జిహెచ్ఎంసీ, హైడ్రాతో పాటు ఇతర రెస్క్యూ బృందాలకు కూడా అప్రమత్తమయ్యారు. ఇప్పటికే కురుస్తున్నటువంటి వర్షం దాన్ని దృష్టిలో పెట్టుకుని మున్సిపల్ అధికారులు కూడా నగర వాసులకైతే హెచ్చరికలు జారీ చేశారు. అత్యవసరం అయితే తప్ప బయటికి ఎవరు రావద్దంటూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు సందీప్. సో మొత్తానికి మనం చూస్తుంటే జూబ్లీ హిల్స్ పరిసర ప్రాంతాల్లో అయితే దాదాపు 2 గంటల నుంచి 4:30 సుమారులో ప్రారంభమైన ఈ వర్షం ఇటు హిమాయత్ నగర్, నారాయణగూడ, ముషీరాబాద్, అలాగే ఆర్టీసీ క్రాస్ రోడ్, ట్యాంక్ బండ్, అమ్మార్పేట్ ఈ పరిసర ప్రాంతాల్లో అయితే కిక్కిరిసిపోయింది. ట్రాఫిక్ తో పాటు భారీ వర్షంతో కూడా ఎక్కడికక్కడ కూడా రోడ్లపై వెహికల్స్ అన్ని ఆగిపోయాయి. మరొక పక్క నగరంలో నగర శివార్లో ఇటు శంషాబాద్, షాద్నగర్ వైపు చూస్తుంటే కూడా దాదాపు షాద్నగర్ వైపు అంతా కూడా భారీ వర్షంతో దాదాపు 4 గంటల నుంచి కూడా షాద్నగర్ అంతా కూడా వర్షంతో నిండిపోయింది. కొంతమంది ఎందుకంటే వాళ్ళ వీకెండ్ కాబట్టి బయటికి వెళ్లాల్సిన వాళ్ళు, అలాగే ఊళ్ళలోకి ప్రయాణం చేసే వాళ్ళకు కూడా ఎక్కడికక్కడ తమ ప్రయాణాన్ని కూడా రద్దు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇటు ఇప్పటికే హిమాయత్ నగర్, నారాయణగూడ, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్, ట్యాంక్ బండ్, అమర్పేట్, కాచిగూడ, ఓయూ క్యాంపస్, విద్యానగర్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, అమీర్పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్ ఈ ప్రాంతాల్లో ఇప్పటికీ పడుతుంది. దాదాపు రాత్రి 11 గంటల వరకు కూడా ఈ వర్షం ఉంది. భారీగా వర్షం లేకపోయినా కూడా మోస్తారు చిన్నపాటి చినుకులకి కూడా దాదాపు భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇప్పటికే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అయ్యి రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తున్నటువంటి సందర్భాలు చూస్తున్నాం. కాబట్టి దయచేసి ఇటు హైదరాబాద్ ప్రజలంతా కూడా, నగర వాసులంతా కూడా కొంత ఎప్పటికప్పుడు అలర్ట్స్ ను అబ్జర్వ్ చేస్తూ కూడా జాగ్రత్తగా ఉండాలి. అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దు అంటున్నారు. మరొక పక్క ఇటు లక్డీ కపూల్, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్పేట్, సెక్రటరియట్, ట్యాంక్ బండ్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, ఐమాక్స్, ఎన్టీఆర్ గార్డెన్స్ లో కూడా, ఎందుకంటే ఖైరతాబాద్ జంక్షన్ నుంచి చూస్తే ఖైరతాబాద్ విఘ్నేశ్వరుని చూడడానికి కూడా తండోపదండాలుగా భారీగా భక్తులు వస్తున్నారు. వచ్చిన వాళ్ళు ఎంట్రీ నుంచి ఎగ్జిట్ అంటే వెనక పక్క నుంచి ఇటు సెక్రటరియట్, ట్యాంక్ బండ్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, ఐమాక్స్, ఎన్టీఆర్ గార్డెన్స్ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇటు భక్తులు కూడా అంటే దాదాపు ఇవాళ 3వ రోజు వినాయక
గణపతి నవరాత్రులను దృష్టిలో పెట్టుకుని కూడా భక్తులు సాయంత్రం సమయాల్లో ఆఫీసుల నుంచి ఇళ్లలోకి వెళ్లే సమయం, అలాగే సాయంత్రం సమయంలో ఫ్రీగా ఉంటారనేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే ఇటు ఖైరతాబాద్ సరౌండింగ్ అయితే భారీగా ట్రాఫిక్ జామ్ అయింది సందీప్. సో మొత్తానికి అయితే కిలోమీటర్ ప్రయాణం కోసం దాదాపు 2-3 గంటలు సమయం పడుతుంది. భారీ వర్షాల నేపథ్యంలో నగర వాసులకు వాతావరణ శాఖ అయితే ఎప్పటికప్పుడు కీలక అప్డేట్ అయితే చేస్తుంది. ఇక ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 2వ తేదీ వరకు కూడా వర్షాలు పడతాయంటూ కూడా వాతావరణ శాఖ తెలుపుతోంది. తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వెల్లడించింది. ఇక రేపు అంటే శనివారం ఉదయం 8 గంటలు దాదాపు 9 గంటల ప్రాంతం నుంచే ఆదిలాబాద్, కొత్తగూడెం, హన్మకొండ, జగిత్యాల, భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడతాయంటూ కూడా తెలుస్తుంది సందీప్. థ్యాంక్ యూ వినోద్.